పైగా నీకు ఊళ్ళో అందరూ తెలుసు కదా, నాకు తనెవరో చూపించమని నన్నే అడుగుతున్నాడు. అందులో తప్పే ఉంది. తనెవరో నీకు తెలుసు కాబట్టి అడుగుంటాడు. బుద్ధుందా లేదా? ఆడపిల్లని నిజంగా ప్రేమిస్తే ధైర్యంగా వెళ్ళి అమ్మాయికి చెప్పాలి, లేదంటే వాళ్ళింట్లో వాళ్ళకి చెప్పి పెళ్లి చేసుకుంటాను అని అడగాలి. అంతేకాని పోలికలు చెప్పు, ఆ అమ్మాయిని నాకు చూపించి వెంటపడతాను అంటే ఇదిగో ఇలాగే తోలు తీసేస్తాను. వీడెవడం మన బాపతలానే ఉన్నాడు. ఎరా అడుగుతా అన్నావుగా, అవన్నీ ఇప్పుడు అవసరమా? వెళ్దాం పదా. అదేంట్రా కార్లో అన్ని కబుర్లు చెప్పావు, నువ్వు అడిగితే తను చెప్తుంది అన్నావు కదా, ఇంకా ఆలస్యం ఎందుకు? మంచి మూడ్లో ఉంది, ఇప్పుడు అడిగేసా. ఏంటి నన్నేదో అడగాలనొచ్చారు? ఏం లేదు జానకి, నేనేదో అనుకున్నాను, ఇక్కడ ఇంకేదో కనపడింది. ఇప్పుడు ఆ టాపిక్ మాట్లాడటం కష్టం. నీ పని నువ్వు కానీ మా పని మేము చూసుకుంటాం. అడగరా, వచ్చిన పని పూర్తవకుండా ఎలా వెళ్తాం? నువ్వు అడగాలి, తను చెప్పాలి, నేను వినాలి. అబ్బా ఇంతకదేంటో చెప్పండి. ఇలా నానిస్తే నాకు చిరాకు వస్తుంది. ఇప్పుడు నేను నిన్ను అడిగాను అనుకో, నా ప్రాణాల మీదకి వస్తుంది. నీ పని నువ్వు కానీ నువ్వు పద. అడగరా. ఆగు, మళ్ళీ ఊర్లో కనిపించినాక నీ కాలు ముక్తాను ప్లీజ్ అక్క. సరే సరే వెళ్ళండి వెళ్ళండి, పని చూసుకోండి. రేయ్ అదేంట్రా అడగకుండానే తీసుకొచ్చావు, అడగాల్సింది కదా. ఏంటి అడిగేది? తనేం చెప్పిందో విన్నావా? ఆడపిల్లల గురించి ఎంక్వైరీ చేస్తే పాతేస్తానని చెప్పింది. మన ముందే ఒకటి కొడుతూ ఆ మాట చెప్పినప్పుడు నేను ఎలా అడుగుతాను? అదేంట్రా మీద గొప్ప ఫ్రెండ్షిప్ అని నువ్వు అడిగితే ప్రాణాన్ని ఇచ్చేస్తుంది అన్నావు, మరి తను చూసి నువ్వు భయపడుతున్నావు. ఏం భయలేదు, నువ్వు వెళ్ళి అడగరా. ఏంటి రివేజా? ఇప్పుడు నేను ఆ మాట అడిగాను అనుకో, తను నాకు ప్రాణం ఇవ్వడం కాదు, నా ప్రాణం నన్ను అడగకుండా తనే తీసుకుంటుంది. లేదురా, పాపం జానకి చాలా మంచిది, అందులోనూ నీకు మంచి ఫ్రెండ్, నువ్వంటే ఎంతో ఇష్టం. నువ్వు అడిగితే కాదంటుందా? ఒకసారి వెళ్ళి అడిగి చూడు. ఇందులో అర్థం కావడానికే ఉంది. తనేం చెప్తుందో నీకు మొత్తం. ఈ రోజుతో ఈ నేల మీద నూకలు చెల్లిపోయాయి. నేను అడిగితే జరిగేది అదే. నా ఫోటోకి దండ ఇచ్చుకోవాలంటే నీ కల్లో సుందర్ గురించి నేను వెళ్ళి అడగాలి. రేయ్ నువ్వు చెప్పావా నేను ఇంత దాకా వచ్చాను తప్ప తను అడిగి తన సాయం తీసుకోవడం నాకు అసలు ఇష్టం లేదు. అవునా? ఎందుకు? నాకే తెలియకుండా నా ఊహల్లో ఒక అమ్మాయి వస్తుంది, తను నాకేదో చెప్పాలని ప్రయత్నిస్తుంది. మా ఇద్దరి మధ్య ఓ మంచి స్నేహబంధం ఉందని నాకు అనిపిస్తుంది. ఏంటి బాబు నీ కల్లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? ఎప్పుడైనా ఒకసారి వచ్చిందనుకో దాని కళ అంటారు, ఎప్పుడూ వస్తూ ఉంటే దాన్ని కళ రూపంలో ఉన్న వాస్తవం అంటారు. ఖచ్చితంగా ఆ అమ్మాయి మనకు దగ్గరలోనే ఉంది, కానీ ఎందుకో ఇంకా కనబడకుండా దూరంగా తిరుగుతుంది. ఈ శివంగి సాయం లేకుండా నా ఊహలో ఉన్న అమ్మాయిని నేనే వెతుక్కుంటాను, నేనే కనిపెడతాను. ఆ రోజు నేను మీ దగ్గరికి తీసుకొచ్చి నా ఫ్రెండ్ అని మీకు పరిచయం చేస్తాను. అంతేగాని ఈ పొగరబోతు సాయం నాకేం అవసరం లేదు. నిజంగా ఎక్కడ అడగమంటావు అని భయపడి చచ్చాను. నువ్వే వెతుక్కో వెళ్ళు. అమ్మ జానకి నవ్వుతూ ఉంటే ముత్యాల ముగ్గు సినిమాలో హీరోయిన్ అనుకున్నాను, కానీ ఊరు పొలిమేరలో ఉన్న ముత్యాలమ్మలా ఇలా ఉగ్ర రూపం చూపిస్తుందని అస్సలు ఊహించలేదు. ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు భూమి? జానకి వస్తానంది, ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను. ఆవిడ విఐపి కదా, ఊళ్ళో ఎన్ని పనులుంటాయి అవన్నీ చూసుకొని వస్తుంది ఆ మహాతల్లి. అయినా తన కోసం ఎదురు చూడడం ఎందుకు? కుముదా, జానకంటే ఎందుకే నీకంత కోపం? నీ అందరికి ఎందుకమ్మమ్మా అదంటే అంత అభిమానం? పాపం తను మంచిది కదా, అందుకే అభిమానిస్తున్నాం. అంటే నేను చెడ్డదన్నా? తనలా అనలేదు కదా. రాజుగారి మొదటి భార్య మంచిది అంటే రెండో భార్య మంచిది కాదని అర్థం కాదు. అమ్మమ్మ, ఈ మధ్య జానకితో ఫ్రెండ్షిప్ చేశాక భూమిలో చాలా మార్పు వచ్చింది, అందుకే అలాంటి డౌట్ వచ్చింది. చూడు కుముద, జానకి చాలా మంచిది. నేను భయంగా ఉంటే తను ధైర్యం చెప్తుంది, తను నాకు తోడుగా ఉంటుంది. అందుకే తనంటే నాకు ఇష్టం.
ఆ విషయం నేను చెప్పాను కానీ నీ గురించి నేనేం తప్పుగా మాట్లాడలేదు. అక్క, నీకోసమే చూస్తున్నాను. ఎందుకింత ఆలస్యంగా వచ్చావు? వస్తుంటే దారిలో ఒక పోకిరి వెధవ ఒక అమ్మాయి గురించి నన్నే ఆరా తీశాడు. అందుకే వాడికి నా స్టైల్లో గట్టిగా కోటింగ్ ఇచ్చి బుద్ధి చెప్పొచ్చాను. మంచి పని చేసావమ్మా. అయినా ఆడపిల్లల్ని అల్లరి పెట్టే వాళ్ళకి ఆ మాత్రం పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. సరే, ఈ రోజు నుంచి నువ్వు ఇక్కడే ఉంటావు కదా? లేదు, పొద్దున్నే వస్తాను, సాయంత్రం వరకు ఉంటాను. సాయంత్రం మాత్రం నేను ఇంటికెళ్ళిపోతాను. ఓహో, ఇక నుంచి నువ్వు టీచర్వి కదా? అదే, మా భూమికి అన్నీ నేర్పించాలని అమ్మమ్మ నీ మీద నమ్మకంతో తీసుకొచ్చింది కదా. ఇంతకీ ఇప్పుడు ఏం నేర్పిస్తావు? గుళ్ళో ప్రసాదం ఎలా చేయాలనా, లేకపోతే చేసిన ప్రసాదాన్ని ఎలా పంచాలి అనా? నువ్వు నోరు మూసుకునుంటే తను చెప్పాల్సింది తను చెప్తుంది. భూమికి నేర్పించాలంటే అన్ని విషయాలు నేర్పించాలి. తనది చిన్నపిల్ల మనస్తత్వం. అందుకే ముందు తనకి ప్రపంచాన్ని చూపించాలి. ఆ ప్రపంచం ఎంత అందంగా ఉంటుందో అదే ప్రపంచంలో మనం ఉండాలి అంటే ఎలా ఉండాలో కూడా తనకి చెప్పాలి. అయితే చెప్పు, ఫ్లైట్కి బుక్ చేయాలా, ట్రైన్కి బుక్ చేయాలా టికెట్స్? టికెట్స్ ఇప్పుడు దేనికి? చెప్పింది కదా నీకు ప్రపంచాన్ని చూపిస్తాను అని. మరి ప్రపంచం చూడాలి అంటే పాదయాత్ర చేస్తూ వెళ్తే మళ్ళీ మీరు తిరిగి వచ్చేసరికి మా అమ్మకి అమ్మమ్మ వయసు వస్తుంది. ప్రపంచాన్ని చూపిస్తానంటే ఇక్కడి నుంచి అన్ని దేశాలు తిప్పుతానని కాదు, ముందు ఇంటి నుంచి తనని బయటికి తీసుకెళ్తాను. చుట్టూ ఉన్న ప్రకృతి ఎలా ఉంటుందో పరిచయం చేస్తాను. ఆ తర్వాత ఒక్కొక్క విషయం నేర్పిస్తాను. భూమిని బయటికి తీసుకెళ్తావా? వద్దమ్మా, దాని ఇంట్లోనే ఉండనివ్వు. చూడండమ్మమ్మా, తను ఇంట్లోనే ఉంటే ఈ 4 గోడల మధ్య ఉంటుంది. తనలో మార్పు ఎలా వస్తుంది? తను నలుగురిలోనూ కలవాలి. 4 విషయాలు తనకు తెలియాలి. అప్పుడే కదా తనలో మార్పు అన్నది మీరు చూడగలుగుతారు. నువ్వు చెప్పింది నిజమే గాని తన్ని ఒంటరిగా బయటికి పంపించడం అంటే... తోడుగా నేను వెళ్తున్నాను కదమ్మమ్మా, మీకేం భయం లేదు. తనకేం కాదు. మళ్ళీ తనని జాగ్రత్తగా తీసుకొచ్చే బాధ్యత నాది. సరేనమ్మా, నీ ఇష్టం. ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయి. వెంటనే భార్గవ్, అభిని కూడా పంపిస్తాను. సరే అమ్మమ్మా. భూమి, ముందు నువ్వు డ్రెస్ వేసుకో, మనం బయటికి వెళ్దాం. ఈ డ్రెస్ చాలా బాగుంది. ఎవరు సెలెక్ట్ చేశారు? నిన్ను ఎంతగానో అభిమానించే వాళ్ళే ఇది సెలెక్ట్ చేశారు. అందుకే అంత బాగుంది. 10,000 రూపాయలు షాప్ వాడి మొహం మీద పడేస్తే ఇంతకన్నా అందమైనవి 10 పంపిస్తాడు. కుముదా, ఇచ్చిన బట్టల్లోని ఖరీదును చూడకూడదు. ఇచ్చిన వాళ్ళ అభిమానాన్ని చూడాలి. ఆ విషయం తనకి తెలిస్తే తను ఇలా ఎందుకు మాట్లాడుతుంది? భూమి, నువ్వు వెళ్ళి మార్చుకునిరా. అబ్బో, ట్రైనింగ్ అంటే ఏదో ఇంటికొచ్చి వంట వరకు నేర్పిస్తావు అనుకున్నాం, కానీ ఇలా కొత్త బట్టలు ఇచ్చి కొత్తగా ప్లాన్ చేస్తావని నేను అస్సలు ఊహించలేదు. ప్లాన్ చేయటానికి నేను తన మీద పగ తీర్చుకోలే అనుకోవటం లేదు. తనని అభిమానిస్తున్నాను. అందుకే అక్కగా అన్ని విషయాలు ఆలోచిస్తున్నాను. అది నీలాంటి వాళ్ళకి అర్థం కాదు. వెళ్దామా మరి? ఒక నిమిషం. కొంచెం నువ్వు
ఫోటో ఎందుకు తీస్తున్నావమ్మా? చూడండి, ఈ డ్రెస్లో నా చెల్లెలు ఎంత బాగుందో. ఇది ఎప్పటికీ గుర్తుండిపోవాలి కదా. అవునక్క, నిజంగా ఈ డ్రెస్ చాలా బాగుంది. ఇది మీ తండ్రి కొన్న డ్రెస్ భూమి. తొలిసారిగా నువ్వు వేసుకున్నావు. ఈ ఫోటో మీ నాన్నకి చూపించాలి. ఆయన ఎంతో సంతోషిస్తారు. సరే పద. మ్మ్. అమ్మా జానకి, జాగ్రత్త. ఆ, అలాగే అమ్మమ్మా. ఈ పొలాలన్నీ ఎవరివో తెలుసా? రైతులవి. కాదు, ఈ పొలాలన్నీ మీవే. ఇక్కడి నుంచి కనుచూపు మేర వరకు కనిపిస్తున్నదంతా మీదే. అవునా? మా ఒక్కళ్ళకి ఇంత భూమి ఎందుకు? లేని వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోతుంది కదా. ఇదే మాట కుముదుకు చెప్పు. అమ్మో, నేను తన ముందు ఏమీ మాట్లాడను. నేనేం మాట్లాడినా తప్పుగానే తీసుకుంటుంది. నన్ను తిడుతూనే ఉంటుంది. చూడు భూమి, భయపడుతూ ఉంటే ప్రతి ఒక్కరూ భయపెడుతూనే ఉంటారు. కానీ ఒక్కసారి ఎదిరించటం మొదలు పెడితే భయపెట్టే వాళ్ళు కూడా నిన్ను చూసి భయపడతారు. నువ్వు చెప్పినప్పుడు బాగానే ఉంటుంది, కానీ అలా చెయ్యాలంటేనే నా వల్ల కావట్లేదు. మనిషి తలుచుకుంటే కానిదంటూ ఏమీ ఉండదు. ఈ మట్టిని తీసుకో. ఇందులో రాళ్ళుంటాయి, ముళ్ళుంటాయి, పాములుంటాయి, పురుగులుంటాయి. కానీ రైతెప్పుడు దీన్ని నేనేమీ చేయలేను అని వదిలేయలేదు. దుక్కి దున్నుతాడు, నాట్లు వేస్తాడు, నీరు పోసి పంటలు పండిస్తాడు, కోతలు కోసి కుప్పలు నూర్చి మనందరి కంచల్లోకి అన్నంలా మారుస్తాడు. దాని వెనకాల అంత కష్టపడితేనే ఇంతమంది కడుపు నిండుతుంది. ఆ కష్టానికి విలువివ్వాలి తప్ప తప్పుగా ఎవరైనా ఒక్క మాట మాట్లాడినా పడాల్సిన అవసరం లేదు. అది ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలి. సరే, మనం వెళ్ళి ఆ నీటిలో ఆడుకుందామా? అమ్మో, అక్కడ దిగితే ఎవరైనా వచ్చి తిడతారేమో. ఈ భూమి అంతా మీదే కదా, మనల్ని ఎవరు తిడతారు? పద పద. ఓ రంగు రంగు రెక్కలున్న సీతాకోక సిలుకల్లే సెంగు సెంగు మంటాందే మనసు. తొంగి తొంగి చూసేటి మబ్బు సాటు మెరుపల్లే పొంగి పొంగిపోతాందే మనసు. ఈ గాలిలో ఏమున్నదో రాగాలే తీసింది ప్రాణం. దారారిరో దారారిరో అని పాడేదో పాడిస్తుంది ఆనందం. ఇంతందంగా ఉంటుందా ఈ లోకం? ఇన్నాళ్ళు ఈ మనసుకి తెలియాలేదే పాపం. మురిసిపోతాందే మనసు. పిల్లలొచ్చి ఎగరేసే తెల్ల కాలి పటమల్లే ఎగిసి ఎగిసి పడతాందే మనసు. కలలేని కన్నుల్లోన ఏంటి నువ్వు చేసిన పని? బురద నాకెందుకు రాసావు? సారీ జానకి, తప్పైపోయింది. ఇదే వద్దు అన్నాను. నేను నీకు బురద రాశాను కదా, నువ్వెందుకు రాసావని నన్ను అడగాలి కదా. నువ్వు మంచిదానివి కదా,
నిన్నెందుకు అడుగుతాను? నేను మంచిదాన్నైనా సరే నేను చేసిన పని నువ్వు చేసినప్పుడు అది తప్పెలా అవుతుంది? కాబట్టి ఖచ్చితంగా అడగాలి. ఇది నీకు తెలియాలని ఇలా చేశాను. దా. ఏంటనయ్య మన భూమిని జానకి బయటికి తీసుకెళ్ళిందని అమ్మ చెప్తుందేంటి? నాకు మాత్రం ఏం తెలుసురా, వాళ్ళు బయటికి వెళ్ళారు, మీరు కూడా వెళ్ళి ఒకసారి చూసిరండి అని చెప్పింది. అందుకేగా మనం ఇటు వచ్చాం. ఎక్కడికి వెళ్ళారో తెలియనప్పుడు ఎక్కడని వెతుకుతాం? భూమి బయటకు వస్తే మావయ్య మనుషులు తీసుకెళ్తారన్న భయం మనకుంది కదా. ఆ జానకికి బాధ్యత లేకపోయినా మనకు తన మీద బాధ్యత ఉంది కదా, అందుకే వెతుకుతున్నాం. చూడు, అదిగో మీ బావలు వస్తున్నారు. మనల్ని వెతుక్కుంటూ వస్తున్నారనుకుంటా. ఇప్పుడు చిన్న నాటకం ఆడదామా? అమ్మో, నాటకమా? బావేమైనా అంటాడేమో. లేదు, మీ బావలిద్దరికీ నువ్వంటే చాలా అభిమానం ఉంది. నువ్వు అమాయకురాలివి, నీకేం కాకూడదని వాళ్ళిద్దరూ కోరుకుంటారు. అందుకే మీ చిన్న బావని ఇప్పుడు ఏడిపిద్దాం. వద్దు జానకి, బావ మంచోడు. అబ్బా, ఏంటమ్మా, చిన్న బావ మంచివాడంటే పెద్ద బావ మంచివాడు కాదా? ఆహా, నేను అలా అనలేదు, నువ్వే అలా అనుకుంటున్నావు. సర్లే, ఇద్దరిని భయపెడదాం. ఎవరు భయపడతారో చూద్దాం. అనయ్య అడు చూడు, 2 దిష్టి బొమ్మలు ఉన్నాయి. అరే పొలంలో దిష్టి బొమ్మలు ఎవరు పెట్టారు? హే దిష్టి బొమ్మ, రేయ్, లేరా, రేయ్, లేకు. అటు చూడు, ఎవరో చూడు. మీరిద్దరేంటి ఇలా ఉన్నారు? మా సంగతి సరే, నువ్వేంటి మేమిద్దరం వరిస్తే అలా పడిపోయావు? నేనేం పడలేదు. జస్ట్ మెగాస్టార్ గారు ఇంద్ర సినిమాలో భూమిని ముద్దెట్టినట్టు ముద్దు పెట్టాను అంతే. అదేం కాదు బావా, నువ్వు భయపడ్డావని అర్థమైంది. ఇంకెందుకు కవర్ చేసుకుంటావు? భూమి, నువ్వా? నువ్వు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావా? తనిప్పుడు ఎవరితో స్నేహం చేస్తుందో తెలుసా? నాతో. నీతో స్నేహం చేశాక మా భూమికి ధైర్యం వస్తే మంచిదే. నీలాంటి పొగరొస్తేనే తట్టుకోవడం కష్టం. ఇలా మాట్లాడితే దాని పొగరు అనుకుంటే మీ పొగరేంటో బయటపడుతుంది. కాస్త మీరు తగ్గితే మీ మాట్లాడేది మంచి అని మీకు కూడా అర్థమవుతుంది. చూడు, ఇలా ఎదురు సమాధానం చెప్తేనే నా కోపం. అయినా నేను నీతో మాట్లాడడం లేదు కదా. నేను భూమితో మాట్లాడితే నువ్వెందుకు సమాధానం చెప్తున్నావు? మీ భూమి కాదు, ఇక్కడున్నది నా చెల్లెలి భూమి. తన గురించి అడిగినప్పుడు నేను సమాధానం చెప్పొచ్చు. ఆ హక్కు నాకు మీ అమ్మగారే ఇచ్చారు. అసలు నీలాంటి దాన్ని ఇంట్లోకి తీసుకొచ్చినందుకు ముందు మా అమ్మ నన్నాలి. ఆపండి మీ గొడవ. శాంతి. పాకిస్తాన్లో శాంతి చర్చలు పెట్టినా, ఇరాన్ మీద అమెరికా బాంబులు వేస్తున్నట్టు, ఇరాన్ కువైట్ మీద బాంబులు వేస్తున్నట్టు ఎక్కడైనా మీరిద్దరు కొట్టుకోవడమేనా? అరే ఆ మ్యాటర్ ఇక్కడతో అయిపోయింది కదా. అయినా ఈ గెటప్లేంటి? తనకి ప్రపంచాన్ని చూపిస్తానన్నాను కదా, అందుకే తీసుకొచ్చాను. ఓహో, అందుకని వాళ్ళంతా బురద రాసుకుని ప్రపంచం అంతా బురదగా ఉంటుందని చూపిస్తున్నావా? హలో మాస్టారు, పల్లెటూళ్ళలో ఉండే ఆనందం, ఇలా పొలాల్లో ఆడుకుంటే వచ్చే సంతోషం ఇస్త్రీ బట్టలేసుకుని తిరిగే మీకెలా తెలుస్తుంది? అనయ్య వీళ్ళు ఇలా చూస్తుంటే భలే ముచ్చటేస్తుంది అనయ్య. బురద ఎక్కడుందో కనుక్కో, మనం కూడా వెళ్ళి ఆ బురదలో పొరులుదాం. బురదలో పొరలడం ఏంట్రా పనికి మాల వెదవా? బురదలో పొరలే వాటిని ఏమంటారు తెలుసా? ఏమంటారు? తనకు అర్థమైంది, నీకు అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. ఆయన ఇవిడి గారి దయ వల్ల ఒకసారి నేను కూడా బురదలో పడ్డాను. నీకు కూడా తెలుసు కదా, మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏం పడక్కర్లేదులే. లేట్ అయింది, ఇంటికి వెళ్దాం పదా. లేదు బావా, ఇక్కడ చాలా బాగుంది. కాసేపు ఆడుకుని వస్తా, మీరు వెళ్ళండి. భూమి, ఇప్పటికే చాలా టైం అయిపోయింది. అమ్మమ్మ కూడా నీకోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది. వెళ్దాం పదా. ఈ రోజుకి ఇది చాలు భూమి, కావాలంటే రేపొద్దాం మళ్ళీ. పద. పద పద.
భూమి, ఆగు, 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 భూమి. జానకి ఆగు. ఇన్ని రోజులు ఏదైనా గట్టిగా శబ్దం వస్తే భూమియే భయపడుతుందేమో అనుకునేవాడిని, కానీ భూమి వల్ల కూడా మనుషులు భయపడడం ఈ రోజే చూశాను. ఫోన్లే, కుమ్ముతో భయపడితే కాఫీ కప్పు నేల మీద పడింది. అదే భూమి భయపడితే మొత్తం కాఫీ నా మీద పడేది. ఏయ్ ఇప్పుడేం కొమ్మలు మునిగిపోయాయని అంత గట్టిగా అరిచావు? జానకి ఇంకా రాలేదేంటో అనుకున్నాను. వచ్చేసింది కదా, అందుకే ఆ సంతోషంలో అలా అరిచేసా. అంత హ్యాపీగా ఫీల్ అయిపోవడానికి తనేం అంతరిక్షం నుంచి రాలేదు కదా, మనం దానంగా ఇచ్చిన ఇంట్లోంచే కదా వచ్చింది. జానకి ఏంటి వంటగది అటు కదా, ఇటు తీసుకొచ్చావేంటి? అంటే ఏదైనా మంచి పని చేసేటప్పుడు దేవుడికి దండం పెట్టుకోవాలి, లేదా మన మంచిని కోరుకునే పెద్దవాళ్లతో మనసారా మాట్లాడాలి. అప్పుడే చేసే పని మంచిగా జరుగుతుంది. నిన్ను కూడా ఇష్టపడి నా ఫ్రెండ్ ఒకరున్నారు. ఇప్పుడు నేను తనకి వీడియో కాల్ చేస్తాను, నా ఫ్రెండ్ని నీకు పరిచయం చేస్తాను. ఫ్రెండ్, నేను నీకు చెప్పాను కదా నా చెల్లెలు భూమి అని. ఇదిగో ఇక్కడే ఉంది. నమస్కారం అండి, బాగున్నారా? బాగున్నానమ్మా. నువ్వు నన్ను గుర్తుపట్టావా?